జరిగినది. దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మరి యాజకులు వేరు, సువార్తికులు వేరు, ప్రవక్తలు వేరు, బోధకులు వేరు. మరి ఈ విధంగా కొన్ని వాక్యానుసారం ఉంది కనుక యేసుప్రభు కాలం వచ్చినాక మరి ప్రత్యేకించినట్లు గురించి చూపిస్తున్న పౌరు కూడా వచ్చాడు. మరి ప్రభు నామను బట్టి పరిచర్య భాగము పరిచర్యలో అనేది కూడా చాలా గొప్పది. వాక్య ప్రకారము జీవించేటప్పుడు వాక్యాన్ని కలిగి జీవించడం కోసం దేవుడు మన శ్రమించిన దాన్ని బట్టి పరిశుద్ధ దేవుని యొక్క మాటను కలిగిన వారై ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకునేవాడు. ప్రతి విషయంలో కూడా దేవుని కలిగి ఉండడం దేవుడు కోరుకునేవాడు. అందుకని సర్వోన్నతమైన దేవుడు తను అనుగ్రహించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి పరిశుద్ధ వాక్యాన్ని గైకొనడం అనేది, వాక్యముతో నిలుచుంటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం తన వాక్య ప్రకారం చూసినప్పుడు మరి తన యొక్క గొర్రెలను కాయటకు కొందరు పిలిచాడు, కొందరు ఏర్పరచుకున్నాడు. పిలిచిన వారు పిలిచిబడిన వారు అనే విషయం చెప్పిన దేవుడు తన ఉద్దేశం చెప్పగా తను జరిగించే విషయం చెప్పగా దేవుడు ఆపించవస్తుంది. అందుకని నేడు మరి ఈ సమయమందు పరిశుద్ధతను సెలవిస్తున్నట్టుగా ఈ కుటుంబం కూడా దేవుని యొక్క చిత్తంలో నిలిచి ఒడిగడం అంటే ప్రభు వాక్యాన్ని మనం కోరుకుంటున్నాను. వాక్యమైన దేవునితో మనం కలిసినప్పుడు దేవుడు దీవించి ఆశ్రయించి కటాక్షించేవాడు, కృపగల దేవుడు కరుణించేవాడు. అందుకని యెషయా చూసినప్పుడు 42లో మొదటి వచ్చిన మాట చెప్పాడు. యెషయా చూసినప్పుడు 42 మొదటి వచ్చిన దేవుని ఆపించవస్తుంది. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు. హలో అమ్మా, హైదరాబాద్లో ఉన్నామా, ప్రాంతంలో ఉన్నా. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని ఉంచున్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరుచును. కనుక ఈ విషయము ప్రభు యేసయ్య గురించి ప్రోక్షణం ఎత్తి దేవుడు మాట్లాడాడు. అన్ని జనులకు న్యాయం కనపరచును. మరి అన్ని జనుల మనకేం చేశాడు? ఆయన చేశాడా లేదా? అన్ని జనులు ఉన్నప్పుడు దేవుడు రక్షించి మనకు న్యాయం చేశాడు. మరి అదేవిధంగా వాక్య ప్రకారం చూసినప్పుడు తన పరిచర్య భాగంలో దేవుని స్థలంలో మరి పరిశుద్ధత నుండి ఈ కుమారుడు కూడా ప్రవేశించడం అనేది గొప్ప. దేవుని యొక్క వాక్యమును నెరవేర్చే విషయంలో, దేవుని యొక్క నిబంధనకు లోబడే విషయం మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని అంగీకారంగా జీవించాలి, ప్రభుకి అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండంలో చూసినప్పుడు చెప్తాడు. 18వ అధ్యాయంలో చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. 18వ వచనం చదవండి. అక్కడ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఎరిగాడు ఆయన? దేవుని ఆజ్ఞను గైకొట్టం అనేది నేర్పాడని దేవుని ఆజ్ఞించవలసింది. అందుకనే దేవుడు ఆయన ఆశ్రయించాడు. దాని తర్వాత మరి మనం ముందు చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞించవలసింది. ప్రభు నాన్నబట్టి చూస్తున్నప్పుడు 22లో చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క పరిశ్రమటి మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము మంచిది. 22వ అధ్యాయము
17 వచ్చిందని 16 వచ్చిందని నేను నిన్ను ఆశీర్వదించి సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తన పైన ఇక్కడ ఒక్కడే అయి ఉన్నా నీ కుమారుని తీయక ఈ కార్యం చేసినందున ఏం చెప్తారట? త్యాగం కావాలి. పరిశీలన అంటే నేను సాగుకుని అంటే చావుకుని కాదు, త్యాగం కావాలి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, మీకు ఎవరూ తెలియదు అని మీకు తెలుసా? తెలియదు. నేను అక్కడ పోయినప్పుడు నా మీదకి వచ్చి ఊరంతా వచ్చింది. కొన్ని పరిస్థితులు జరిగినాక నేను ఏం భయపడదు. వాడు ఇంకా పాపం మంచిగా నిలబడ్డాడు. పోయి స్టేషన్ పోతాను కేసు పెట్టినారు. ఒకటి అబ్బాయి వచ్చి గొడవ పెట్టుకున్నారు. అయ్యగారిని ఏమనంటే మీ అంత అని అడ్డం తిరిగిండు. నువ్వు పక్క పోరా నేను పోతానని చెప్తున్నాను. ఎన్నో విషయాలు ఆడింది. త్యాగం కావాలి. ఒక షాపుడికి ఏం కావాలా? ఇప్పుడు యాజక ధర్మం తెచ్చినప్పుడు ఆడకూడదు. వాడు మనస్ఫూర్తి ఏంటంటే వాడు ఉదయం ఉద్దేశం ప్రకారం, దర్శనం ప్రకారం కాదు, ఊహలతో కోరుకునే కాదు కావాల్సింది, వాక్యానుసారంగా కావాలి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని దేవుడు చెప్పిన దేవుడు చేశాడు. అబ్రహాం చేశాడు. ఇంకొకటి చెప్పాలంటే అబ్రహాము యుద్ధం చేసి వస్తున్నప్పుడు సొదొమ మరి రాజు ఏం చేశాడంటే ఆస్తి తీసుకొని మనుషులు నాకు ఏమన్నాడు. ఏం తీసుకొని? ఆస్తి తీసుకొని మనుషులు నాకు ఏమన్నాడు. ఆయన ఏమన్నాడంటే నూలు పోగు కూడా నాకు వద్దు అంటాడు. ఏమద్దు? నూలు పోగు కూడా నాకు వద్దు. ఎందుకంటే నీ ద్వారా నేను ఆశ్రయపడిన పేరు వస్తుంది కనుక అబ్రాహం నేను అబ్రాహ్మణ్ణు ధనవంతుడిగా చేస్తున్నానని నేను చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడ దేవునైనా యెహోవా ఎదుట ఆయనకి ఏమి లేదు. నూలు పోగొన్న నీ నా పొద్దునైనా నీ దేశాన్ని పొందాలి అంటే అది వడంబడకలు ఉన్నాక పొంది. దేవుని సన్నిలో చాలాసార్లు కొన్ని విషయాలు నా దగ్గరకు వస్తుంటారు. ఏదో చేయాలంటారు, నాకు అవసరం లేదంటారు. నేను ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం అంటే పిలిచిన దేవుడు. ఒక యాజకుడు ఒక సేవ చేసేటప్పుడు చాలా కష్టం నష్టాలు ఉంటాయి. కానీ మొట్టమొదటి నిబ్రతను నిరీక్షణ కావాలి. దైవ చిత్తాంశం అంశం. అందుకని మరి తనను బట్టి మీ కుటుంబాన్ని దీవెన కలగాలి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబంతో కూడా దీవెనపడాలంటే తప్పకుండా వాక్యాన్ని అనుసరించాలి. అందుకని రొట్టెలో కూడా దానిపైన రొట్టెలో కూడా ఆయన దృశ్యం భాగం ఇచ్చి యెహోవా చేత ఆశీర్వాదం పొందానని అంటారు. మరియు సాలేము రాజైన రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చి అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించను. ఏం చేసిండు? అబ్రహాముని ఆశీర్వదించు. ఏం తీసుకొని రొట్టెను తీసుకొచ్చాడు. రొట్టెను ద్రాక్షను తీసుకొని ఆయన ఆశ్రయించాడు. అందుకే నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అన్నం వంట చేసుకున్నప్పుడు ఇప్పుడు బియ్యం తీసి పక్కన వేసుకుని ఉంటాం. గింజకు బియ్యమే కదా, ఒక రొట్టె తీసినట్టు దాన్ని కొందరు చేస్తున్నారు, దీవిపడ్డారు. దశమోపంలో చాలా ప్రాముఖ్యం ఉంది చెప్పాడు ఇక్కడ. దశమ తీసుకుంటాడు. అప్పుడు అతడు అన్నిటిలో ఎన్నిటిలో వచ్చే ప్రతి దాంట్లో కూడా ఏమి ఇచ్చినారు? మరి మీరు ఎత్తారో ఇలా నాకు తెలియదు, కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆయనక అంటే సేవ చేయడానికి వచ్చాడు కానీ వాడు కూడా అంటే నేను చెప్తుంటాను, దేవుని యొక్క సన్నిధిలో తొందరపాటు, డబ్బు కాడ తొందరపడితే ఎవ్వరు కూడా ఫలము ఫలించలేదు. వాక్యానుసారంగా నిలిచి ఉండాలి. అన్నిటిలో ఉన్నాయి. ఈ కూడా మేము ఈ రాసిన ఆలోచన చెప్పుకోవచ్చు అని ఉండాలి. వాక్యానుసారంగా ఉండే కుటుంబం ఎప్పుడైనా వాక్యం అంటే దేవుని స్థితిలో తెలుసుకుంటారు. కొందరు వచ్చి నాతో అంటుంటారు పంటలో దశంభాగం తీసుకొస్తారు. మరి సంవత్సరం అంతా వాళ్ళు చేసేదంటే కానీ కొంత కూడా తీసుకురారు. ఏదో తీస్తారు వాళ్ళ పంట తీస్తారు. అయ్యా మాకు అంత ఆర్థికంగా ఉన్నాయి అంటారు. ఇదేముంది? అన్నిట్లో ఉన్నదా లేక కొరట్లోనే ఉందా?
దేవుడు పిలిచినప్పుడు దేవుడు చేసే ప్రతి పనులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞానుసారంగా మనిషి ఉండాలి. మన కుటుంబం దేవుని పట్ల కోసం అన్నిటిలో అని వాక్యం చేస్తుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యం నెరవేర్చే స్థితి మనకు కావాలి. వాక్యం నెరవేర్చే పరిస్థితి కావాలి. ప్రభు యొక్క పరిశుభ్రత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మీ జీవితంలో వరదలన ఆశ్రయపడాలి, సమాధానం కలిగి జీవింపడాలా, రెట్టింపు ప్రతిఫలం పొందాలంటే, ఆకాశ వాకులు చెప్పాలంటే అన్నిట్లో కూడా ప్రభుకు నమ్మకస్తులు ఉండాలి. సమయము అన్నిట్లో అంటే సమయం, మన సమయాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. దేవుని స్తుతించే టైంలో స్తుతించాలి, మహింపరచాలి. అదేవిధంగా మనం ఇచ్చేదాంట్లోనూ మనం ఉండేదాంట్లోనూ ప్రభుకి అందుకని విస్తారం మాట్లాడలో దోషం ఉండక మానమంటారు. కొందరు ఏం చెప్తుంటే కొంత టైం దొరికిందంటే ఏదో మాట్లాడు ఒకసారి అదే కొట్లాడైంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగేది. మాట్లాడుతుంటారు నువ్వు మా వాళ్ళం ఏదో ఎక్కడ టక్కన అంతే పెట్టుకో. అదేమైతే సమాధానం అసమాధానం అయితే. అందుకని ఇస్తానన్న మాట్లాడకూడదు. కుటుంబంలో కూడా చాలామంది కూడా ఏం చేస్తే అదే విషయం జరిగింది. ఏం జరిగింది, ఈ మాట వచ్చి ఆ మాట వచ్చి నువ్వు చేయబడి ఇటుపోయి అటుపడి తిరిగితే ఏమిది ఏ సైన్ ఇటు వచ్చి అలగొట్టేస్తారు. కానీ మాటలు కూడా వస్తుంటాయి. కనుక అందుబట్టి కాదు, నిజమైన ఒక క్రైస్తవ కుటుంబం ఎట్లా ఉండాలంటే అన్నింటిలో కూడా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడు ఎదురుగా వస్తుంది. ఏమొస్తున్నది? ఎదురుగా వస్తుంది. శ్రేయస్కరం ఆశ్రయం అవుతాను నేను ఏం చేస్తారంట, అతన్ని ఎదుర్కొనిస్తున్నావు అంటాడు. అతన్ని ఎదుర్కొని ఎరుగట దేవుని ఆత్మించవలసింది. కనుక ప్రభు నన్ను బట్టి చూసినప్పుడు కీర్తనాందనం శ్రేయస్కర ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిస్తున్నావు. అందుకే అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. ఏ కిరీటం పెట్టాలా? అపరంజి. ఎవరు పెట్టాలి? అపరంజి అంటే బంగారము. బంగారు కిరీటం అంటే దేవుడు దీవెనకరంగా మనకు ఎదుర్కొనేవాడు. అదేనా? బంగారం ఎక్కడ ఉంటుంది? దానికంటే గొప్పది ఇచ్చేవాడు దేవుడు, ఆశ్రయించేవాడు. అతన్ని ఎదుర్కొని వస్తున్నావు అన్నారు. అంటే మన కుటుంబాన్ని ఎదుర్కోవటానికి ఎవరు వస్తారు? రవలు అవుతారు. అననీయ సఫర్లు చేస్తే సగం వడదీసి సగం వడదీసి బాగా వేసి ఈ అయ్యగారు ఇప్పుడు వస్తారంటే ఇది ఎంత ఇద్దాం, అయ్యగారు ఇప్పుడు వస్తారంటే అంతే భాగంలాగా ఉంటుంది. అది దేవుని శక్తి కాదు. ఎక్కడ జన్మించే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని కొలవబడాలి, దీవెన కలిగి ఉండాలి. నేను కొంతమంది జీవితాలు చూస్తున్నాను. ఈనాడు వాళ్ళు ధనం ఉందనుకోవచ్చు, కానీ కొన్ని జీవితంలో నెమ్మదిగా బ్రతుకు నాకు తెలుసు. నేను మోకరించి కొన్ని ప్రార్థన చేసిన కొన్ని జీవితాలు చూస్తున్నాను. భయపడుతూ బతుకుతున్నాను చూస్తున్నాను. ఆందోళనకరంగా బతుకుతున్నాను చూస్తున్నాను. మన దినమైన ఒక కుటుంబంలో చూస్తే భార్య భర్తను కొట్టింది, భార్య కొట్టింది. ఆ కొట్టిన విషయం తల్లి చూసింది, ట్యాబ్లెట్ చేసుకుంది. తల్లి చాలా వచ్చిందా నాకు ఫోన్ చేసింది. ఇంకా చుట్టూలోనే ఉన్నారు, ఇంకా బయట పెద్ద బాగైందని. నేను అడిగాను ఏంటంటే, ఆమెను అడిగా, అమ్మా నీకేమైంది, నువ్వు నా దగ్గర రావచ్చు ఎందుకంటే అయినా అన్నా. నేను తట్టుకోలేనయా, ఏం తట్టుకోలేను. నేను అతని చిన్నతనంలో చాలా పసిపుట్టుకున్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు. చాలా నేను పెంచుకునే విధంగా క్రమం ఉందో లేదో తెలియదు, కానీ ఆమె అన్న మాట నేను చూడడానికి చూసినాయా అన్నది. గుండెల వైరు పోయినాక కనుక కారణం ఏంటంటే చిన్న చిన్న విషయాలు నువ్వు అనుకున్న విషయాల్లో తెలుసు. అందుకని పరిశుద్ధాత్మ కావాలి. ఎవరన్నా పంచుకోవటాలు కావాల్సింది. మనుషులుగా సంతోషపెట్టేది దేవుని ఆత్మను సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు విస్తారమైన దీవులు ఇస్తాడు, ఆశ్రయిస్తాడు, వృద్ధులు చేస్తాడు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో వెతికే విషయాలు కూడా చెప్తాను. నేను వాడికి అదే చెప్తాను. సంవత్సరాలు డబ్బులు కట్టరే ఉరుకులు పెట్టకపోకరు అంటాను. అంటే ఉంటాను నేను కొన్నిసార్లు చెప్తాను, కొన్నిసార్లు చాలాసార్లు చెప్తాను. చాలా మంచిది, నేను డబ్బులు ఇచ్చాను కాదు, బట్ కావాలి. దేవుడు మనం దీవించాలి. ఈరోజు మీరు ఆహ్వానించండి. మన చావుకు నీ గృహాన్ని వచ్చాను. మీ గృహానికి ఏం కావాలా? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే మనం కూడా వాక్యాన్ని నెరవేర్చాలి. సేవా భారములు, సేవా విషయాలు కూడా కష్టం నష్టములు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఇస్తున్నప్పుడు ప్రభు వాక్యాన్ని కొలబడి కనీసం జీవించాలి. వాక్యం నదితో కలిసి ఉన్నది.
జీవన దేవుని అనుసరిస్తున్నప్పుడు దేవుడు దీవించి ఆశ్రయించి వర్తలు చేసేవాడు, ఆయన కృపతో దీవించేవాడు, జీవింపజేసేవాడు. అందుకని ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ విషయంలో ఎప్పుడైతే మనం వాక్యానికి లోపడతామో ఆశీర్వాదకరంగా మాస్టర్ ఎప్పుడంటే తల్లినైనాను అన్నదమ్ములు అక్కజనులైనా ఏం చేయకూడదు, ప్రేమింపకూడదు. నాకంటే ఎక్కువ ప్రేమించదు అంటే ప్రేమిస్తే ఆయన శిష్యులు కాదు. తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అక్కడ పిల్లలు ఆస్తి పడుతుంది కనుక వాటన్నిటి గురించి చెప్తూ ఉండదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరు, నా తండ్రి చిత్తం నెరవేర్చారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చారు కావాలి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు కావాలి, ప్రభు వాక్యానికి లోబట్టం కావాలి. సేవ అంటే ఇప్పుడు సమర్పించబడ్డాడు అంటే వాక్యానికి గైకొని ప్రభుత్వం పోరాడి పెనుగులాడే జీవితాలు కావాలి. పెనుగులాట చాలా ప్రాముఖ్యత. పెనుగులాట చాలా దేవుని వాక్యాన్ని సందేశం కృషి కావాలి. అందుకని పరిశుద్ధ దేవుని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆశీర్వాదం ఎక్కడ రావాలి, ఇంటికి ఆశీర్వాదం కావాలంటే తప్పకుండా వాక్యం నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు ఆ విధంగా దీవించేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు. కలిపి రసం పెద్దలో చెప్తాడు. ఏదో చెప్తాడు ఆయన 3వ అధ్యాయంలో మరి 16 రసం అన్నాను. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పగా ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానము కనుక పరిశుద్ధ ప్రజలు అంటే మనం ఎవరు మరి క్రీస్తు సంతానం అయింది, అంతే కదా. ప్రభు ప్రార్థన చూసినప్పుడు దేవుని అంట్లో 14 వర్షం కదా, 13 వర్షం కదా, 11, 14 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాడు కనుక ఇక్కడ పరిశుద్ధ దేవుని కణాన్ని బట్టి దేవుడు మన శాపం నుంచి విడిపించాడు, అని కనిపించాడు. అందుకని అలా కనుక అబ్రహాము కలిగిన ఆశీర్వాదం మీకు అన్ని జనులను మీకు కలుగునని ప్రభు చెప్పాడు. కనుక ప్రభు మాట ప్రకారం ఆశ్రయింపబడాలి, దీవింపబడాలి, కనికరింపబడాలి. పరిశుద్ధత దేవుని యొక్క నామను బట్టి మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క వాక్కు పక్కన లేచి యాజకత్వంలో కూడా దేవుడు ఉద్ధరించి తన కుటుంబాన్ని దీవించవచ్చు. అబ్రహాము ద్వారా అన్ని జనులకు ఏం జరిగింది? ఆత్మాశీర్వాదం మీ కుటుంబంలో కలగట కోసం, దీని పట్టకు ప్రతి శోధన పట్టుకు దేవుని వల్ల కూడా దేవుడు దీవించి ఆశ్రయం కనిపించేవాడు. అటు గొప్ప దేవుడి మీద సహాయం చేయగాక. ఏంటి పాట ఇప్పుడే పడుతుంది, వాక్యం చెప్పిన పాట పడతారా? ఏం పడుతుంది? ప్రభువు కన్నులు నాపై ప్రభు కన్నులు నాపై నా పాప దోషములు తొలగిపోయెను.
పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కరిస్తాను. జీవన రెక్కపమ్మను మరోసారి జ్ఞాపకం చేసుకుని జీవగల దూడ మీరు పడిపోతండి. మీ కన్నులు ఎవరి మీద నిలిచినా వారు పాపదోషులు తొలగిపోతున్నాయి కదా. మీ కన్నులు ఎవరి మీద ఉండే ప్రభు వారు విప్పబడుతున్నారు కదా. ఈ సమది గృహంపై ప్రభు నీ పరిశుద్ధంగా బాహు చాచి కటాక్షించి కరుణించండి. జ్ఞాపకండి నీ పరిశుద్ధ నామను బట్టి కూడా మీ కటాక్షం దైత్యం. మీ కన్నులు మమ్మల్ని తిప్పుకున్నప్పుడు ప్రభు మా చీకటి నుంచి బయటకు రాలేం కదా. మమ్మల్ని వేధించే రోగం నుంచి బయటకు రాలేం కదా. ఎంతవరకు మేము నీతో ఉండాలని మా ఒంటో మా శాత కాదు కనుక నీ కృపను బట్టి ప్రభు ఈ సమయంలో ఇక్కడ ఎవరిస్తున్నారు నీ బిడ్డలు నా తల్లి కరుణించి కటాక్షించండి. నీ దగ్గర పట్ల నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబానికి కావాల్సిన బిడ్డలు దయచేయండి. నీ కుటుంబంలో ఉన్న ప్రభు సమాధానం దయచేయండి. మీరు ప్రభు నీ చిత్తాన్ని దృష్టిలో సహాయం చేయండి. నీ గర్భము నుంచి నీ కుమారుడు ప్రభు తన పరిసర భాగంలో తన ప్రస్తుతం ప్రభు తండ్రి నాయన నీ నాడు తను ఏదైతే ట్రైనింగ్ ప్రభు ఉన్నాడో ఆ విషయంలో నీతో పెనుగలాడి నేర్చుకునే కృప దయచేసి అన్ని విషయంలో ఆత్మనిష్ఠులు సహాయం చేసి యమనస్తులు కూడా జ్ఞాపకం చేసుకొని తన యొక్క తన ఉద్యోగ పరిధులు కానీ తన జీవిత విషయంలో తన వ్యక్తిగతంగా నీతో కలిసి వర్ధిన కృప తెచ్చమని నీ బిడ్డలు కూడా కృప అనేకులు సాక్షరి ఉంటా సహాయం చేసి నీ కృపతో కరుణించు కటాక్షం మీరు ఆశ్రయించమని నీ కృప సన్నిధి తెచ్చమని బిడ్డపై కొన్ని కృప దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్.